హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఫుల్ టాపిక్ అయితే నేను చెప్తాను. ఓజీ అసలు వన్ డే కలెక్షన్ ఎలా సృష్టించింది, ఎంత సృష్టించింది అనేది వన్ డే జెన్యూన్గా కలెక్షన్ గురించి అయితే నేను చెప్తాను. మీరు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, మధ్యలో స్కిప్ చేస్తే మీకు అయితే అర్థం కాదు. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా అయితే షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఓజీ వన్ డే గ్రాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బెస్ట్ మూవీ. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం అయితే కురిపించేస్తూ ఉంది. మరి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన తొలి రోజు వసూలు సాధించింది. విడుదలైన రోజే సినిమా పవన్ కెరియర్లో ఇప్పటి వరకు టచ్ చేయని అతిపెద్ద ఓపెనింగ్గా నిలిచింది. నిర్మాతలు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం ఓజీ తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా 154 కోట్లు గ్రాస్ చేసుకుంది. ఇది పవన్ కళ్యాణ్ గత హైయెస్ట్ ఓపెనింగ్ అయిన హరిహర వీరమలకు రెండింతలుగా ఉండడం విశేషం. అంతేకాకుండా రజనీకాంత్, లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వచ్చిన కూలీ సినిమా ఓపెనింగ్ కూడా ఇది దాటిపోయింది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ డ్రామాలో పవర్ఫుల్ రోల్ చేయగా ఎమ్రాన్ హార్మిన్ విలన్గా కనిపించారు. ప్రియాంక మోహన్ కథానాయికగా నటించింది. మొదటి రోజే బ్రేక్ ఈవెంట్స్లో సగం వసూలు రావడం సినిమాకి మంచి ప్రభావాన్ని అందించింది. వీకెండ్ రోజుల్లో ఇంకెంత రాబడి వస్తుందో చూడాలి. ఈ సినిమాకు డివి విధాన కళ్యాణ్ దాసరి కలిసి నిర్మించాడు. ఇందులో శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమ్, ఉపేంద్ర లిమియా, శుభలేఖ సుధాకర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్ర పోషించారు. సంగీతాన్ని ఎస్ఎస్ తమన్ గారు అందించారు. ఆయన ఇచ్చిన పాటలు బీజిఎం అయితే మామూలుగా అయితే లేదు. మరిగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి ఇన్నేళ్ళుగా ఎలా అయితే చూడాలనుకున్నారో అలాగే ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ సుజిత్. సినిమాలో మంచి కథనాన్ని అందించడంతో పాటు పవన్ స్టైల్ అండ్ స్వాగ్ని బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తానికి పవన్ కెరీర్లో మరో గొప్ప మైలురాయిగా ఓజీ కనిపిస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదో ఒకటి కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.